తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతుంది మీరేనని, ఫార్ములా ఈ రేసు కేసులో అదే జరగబోతుందన్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చినా రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్టు చేయలేదని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలన తప్ప ప్రజాపాలన చేయలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతే మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అట్లా? తమ్ముడు ఒక మాట, మా సోషల్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిండు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. ముగ్గురు పోయినారు. మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చొచ్చినాం. కానీ ఏముంది అలా ఆడ ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడిగారు, ఆయన చెప్పాడు, ఈడీ చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చెప్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటివి నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు. అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన? కొడతాడా? బాంబులు వేస్తాను, బెదిరిస్తాడు, అంతే కదా. జాయింట్ వెంచర్ సోనియా గాంధీ గారు చెప్తే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు స్లో చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ చెప్తే ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పటికైనా మంత్రిని కలవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో మర్జీ కావాలనుకున్నదో ఆ పార్టీకి వాళ్ళ దగ్గరన జాయింట్ వెంచర్ ఉంటుందా, లేకుంటే ఏ పార్టీతో మేము పోరాడుతున్నాం ఈ దేశంలో ఆ పార్టీతో మాకు జాయింట్ వెంచర్, వాళ్ళిద్దరి మధ్య జాయింట్ వెంచర్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య కూడా జాయింట్ వెంచర్ ఎందుకు ఉంది అంటే బీజేపీని అడ్డుకోవటానికి. కాబట్టి దే బోత్ ఆర్ పార్ట్నర్స్. జాయింట్ వెంచర్ వాళ్ళిద్దరిది. ఎందుకు చేయాలంటే మా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, మీరు అరెస్ట్ చేయగానే సరే ఈ ప్రాసిక్యూషన్ నడుస్తుండే. ఈవెన్ లీగల్ ప్రొసీజర్, గవర్నర్ శాంక్షన్ ఇవ్వడము అడగటము అనేది లీగల్ ప్రొసీజర్. అయిన తర్వాత మీరు చేయరు, నేను చూడండి వీళ్ళకు ఏదో రకంగా హెల్ప్ చేస్తారు. పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచన